బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ప్రియమైన సహోదర సహోదరీమణులారా, మన జీవితాన్ని ఒకసారి ప్రశాంతంగా ఆలోచిద్దాం. మనం ఎందుకు పుట్టాము, ఎక్కడి నుండి వచ్చాము, ఎక్కడికి వెళ్ళబోతున్నాము అనే ప్రశ్నలు ప్రతి మనిషి హృదయంలో ఎప్పుడో ఒకప్పుడు కలుగుతాయి. ఈ ప్రశ్నలకు సమాధానం ఖుర్ఆన్లో స్పష్టంగా ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెబుతున్నారు, ఆయన జిన్నులను మరియు మనుష్యులను తనను ఆరాధించడానికి మాత్రమే సృష్టించారని. ఆరాధన అంటే కేవలం నమాజ్ చేయడం కాదు, మన జీవితం మొత్తం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇష్టానికి అనుగుణంగా మార్చుకోవడం. ఈ ప్రపంచ జీవితం తాత్కాలికం. ఖుర్ఆన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ లోక జీవితం ఒక ఆట మరియు వినోదం మాత్రమే అని గుర్తు చేస్తున్నారు. అసలు శాశ్వత జీవితం పరలోక జీవితం. కాబట్టి మనం ప్రతిరోజు చేసే ప్రతి పని ఆఖిరత్ అంటే పరలోకం కోసం సిద్ధం కావడానికి ఉపయోగపడాలి. మన హృదయం ఈ నిజాన్ని గుర్తిస్తే మన జీవితం మారుతుంది. ఈమాన్ అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీద నమ్మకం మరియు ఆయన ఆజ్ఞలకు పూర్తిగా లొంగిపోవడం. తక్వా అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా భయం మరియు ఆయన ఎక్కడ ఉన్నా నన్ను చూస్తున్నారు అనే గాఢమైన భావన. ఖుర్ఆన్ చెబుతోంది, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర అత్యంత గౌరవనీయులు తక్వా కలవారు. మన బట్టలు, మన రూపం, మన స్థానం కాదు, మన హృదయం పవిత్రంగా ఉండాలి. సలాహ్ అంటే నమాజ్ మన ఈమాన్కు ఆధారం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖుర్ఆన్లో సలాహ్ను స్థాపించండి అని ఆజ్ఞాపించారు. రోజుకు 5 సార్లు మన ప్రభు ముందు నిలబడే అవకాశం మనకుంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, కియామత్ రోజు మొదటగా విచారణ చేయబడేది సలాహ్ గురించి. మన సలాహ్ సరిగా ఉంటే మిగతా పనులు సరిగా ఉంటాయి. కాబట్టి మనం నమాజ్ను సమయానికి శ్రద్ధగా వినయంగా చేయాలి. దువా అంటే ప్రార్థన కూడా గొప్ప ఇబాదత్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖుర్ఆన్లో మీరు నన్ను ప్రార్థించండి, నేను మీకు సమాధానమిస్తాను అని చెప్పారు. మనం బాధలో ఉన్నప్పుడు, సంతోషంలో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వైపు తిరగాలి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, దువా ఇబాదత్ యొక్క సారం. మనం సజ్దాలో ఉన్నప్పుడు దువా ఎక్కువగా చేయాలి. సౌమ్ అంటే ఉపవాసం, మన ఆత్మను శుభ్రం చేసే శిక్షణ. ఖుర్ఆన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పారు, ఉపవాసం మీకు తక్వా నేర్పుతుంది. ఉపవాసం అంటే కేవలం ఆకలి కాదు, మన కళ్ళు హరాం నుండి దూరంగా ఉండాలి. మన నాలుక అబద్ధం మరియు గిబత్ అంటే ఇతరుల గురించి చెడు మాట్లాడటం వదలాలి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అబద్ధం వదలని వారి ఆకలి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వద్ద విలువలేదు. సదకా అంటే దానం మన సంపదను తగ్గించదు, అది మన పాపాలను తుడిచేస్తుంది. ఖుర్ఆన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పారు, మీరు ఖర్చు చేసినది నేను బదులుగా ఇస్తాను. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అత్యంత ఉదారుడు. మనం చిన్న సహాయం చేసినా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాన్ని గొప్పగా స్వీకరిస్తారు. అఖ్లాక్ అంటే మంచి నడవడిక ఇస్లాం యొక్క హృదయం. ఖుర్ఆన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి, మీరు అత్యున్నత నడవడిక మీద ఉన్నారు అని చెప్పారు. ఆయన మనకు ఆదర్శం. మనం కుటుంబంతో, పొరుగువారితో, సమాజంతో మంచి ప్రవర్తన చూపాలి. కోపం తగ్గించాలి, క్షమించాలి, నిజాయితీగా ఉండాలి. తౌబా అంటే పశ్చాత్తాపం, మనకెప్పుడూ తెరిచి ఉన్న ద్వారం. ఖుర్ఆన్ చెబుతోంది, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన దాసుల తౌబాను ఇష్టపడతారు. మనం ఎంత పాపం చేసినా నిజమైన హృదయంతో తిరిగి వస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్షమిస్తారు. ఆయన కరుణ అపారమైనది. సోదరులారా, మనం ఈ రోజు నుండే మారాలి. సలాహ్ను కాపాడాలి, దువాను పెంచాలి, ఖుర్ఆన్ చదవాలి. హలాల్ అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనుమతించిన మార్గంలో జీవించాలి. హరాం అంటే ఆయన నిషేధించిన దానిని పూర్తిగా వదలాలి. మన హృదయం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రేమతో నిండాలి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీద ఎక్కువగా దురూద్ అంటే శాంతి దీవెనలు పంపాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన హృదయాలను సరిచేయాలి, మనకు సచ్చా ఈమాన్ ఇవ్వాలి, మన సలాహ్ను అంగీకరించాలి, మన దువాలను స్వీకరించాలి, మన పాపాలను క్షమించాలి, మనకు తక్వా ఇవ్వాలి, పరలోకంలో జన్నత్ అనే స్వర్గాన్ని ప్రసాదించాలి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో కలిసి ఉండే గౌరవాన్ని ఇవ్వాలి. ఆమీన్.